ఆ మీటింగ్ వస్తే ఇల్లు ఖాళీ పేర్లంతా రాసుకో బ్రదర్. 20 రోజులు ఉంది, ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు కదా. వాళ్ళకు ఒక్కడే చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం. ఎవడైతే ఇల్లు ఖాళీ చేయమన్నాడో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇల్లు కూడా పూర్తి నిబంధనల ప్రకారం ఎవరు కట్టరు. ఎక్కడో ఒక డీవియేషన్ ఉంటుంది. ఓకే, ఖాళీ చేపిస్తే ఇక్కడ పాపం పేదవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, బుల్డోజర్లు ఉన్న వాళ్ళకి పని లేకుండా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన తర్వాత బుల్డోజర్లు ఫుల్గా పని చూపిస్తారు. కాబట్టి మీరు పద్ధతిగా ఉండండి. నేను జయదేవ్ గారు అంత మంచి వ్యక్తిని కాదు, సాఫ్ట్ పర్సన్ కాదు. ఓకే, చేతనైతే పేదవాళ్ళకి సహాయం చేయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎప్పుడు రెండు బలంగా ఉండాలి. ఎందుకు బలంగా ఉండాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి. మేము సిమెంట్ రోడ్లు వేస్తే నీకు చేతనైతే డ్రైనేజీలు కట్టు, మంచినీళ్ళు ఇవ్వు, స్కూళ్ళు పెట్టు. ఇలా పెట్టి వాళ్ళ హృదయాలు దోచుకొని ఓట్లు అడగాలి తప్పించి ఇలా పిచ్చి పిచ్చిగా ఇల్లు ఖాళీ చేస్తాం, బెదిరిస్తామంటే బెదిరిపోవటానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. బ్రదర్, వాళ్ళ పేర్లు తీసుకోండి. మీకు అందరికీ నేను అండగా ఉంటాను. ఏమీ ఇబ్బంది పడద్దు. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం మీరు ఆ విషయం ఉంటే. ఒక్క 20 రోజులు